పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అదేవిధంగా జనగాం సంబంధించినటువంటి బహిరంగ సభ ఏర్పాట్ల గురించి బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి మరింత సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మాజీ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాజీ, జనగాంలో బీఆర్ఎస్ మేనిఫెస్టో మళ్ళీ ఏమన్నా మార్పులు ఉండబోతున్నాయా? పొన్నాల లక్ష్మయ్య వీళ్ళ అధికారికంగా ఇప్పుడు కేసీఆర్ సమక్షంలో చేరబోతున్నారు జనగాంలో. యశ్వనాథ్, ఈరోజు జరగనున్నటువంటి సీఎం కేసీఆర్ జనగామ అదేవిధంగా భువనగిరి సభల్లో మేనిఫెస్టో నిన్న ఏదైతే అనౌన్స్ చేశారో దానికి సంబంధించినటువంటి అంశాలను ఈరోజు కీలకంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే మహిళలకు సంబంధించి పేద మహిళలకు ఏదైతే సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి గ్యాస్ ధరను 400 రూపాయలకు అందించే అంశం కావచ్చు, లేకపోతే ఏదైతే సన్న బియ్యం ఇచ్చేటువంటి అంశంపైన కూడా కొన్నింటిని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు జనగామ సభలో మరో కీలకమైన పరిణామం ఏదైతే మొన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు పార్టీలో చేరబోతున్నారు. అంటే ఈరోజు పార్టీలో ఆయన బహిరంగ సభలో అందరి ముందు పార్టీ కండువా కప్పి అసలు పొన్నాల లక్ష్మయ్యకి కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అన్యాయం ఏంటిది, బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఏం చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఆయన చెప్పే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం పొన్నాల లక్ష్మయ్యకు రాజ్యసభ టికెట్ రాజ్యసభకు పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ అంశాన్ని ఈరోజు సభలో ప్రస్తావిస్తారా లేదా అనేది విషయం పక్కా పెడితే ఆయనకు మాత్రం రాజ్యసభ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ నేత, బీసీ సంబంధించిన నేత కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఎమ్మెల్సీ లాంటి కొంతవరకు పదవి కాకుండా ఏదైతే అంతకు మించినటువంటి రాజ్యసభ పదవి ఇచ్చి ఢిల్లీ స్థాయిలో పంపిస్తే ఢిల్లీతో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్కి కొంతవరకు ప్లస్ అవుతుంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. దానిలో దృష్టిలో పెట్టుకుని పొన్నాల లక్ష్మయ్యకి రాజ్యసభకి ఇచ్చే అవకాశం ఉంటుంది. త్వరలో జరగబోయేటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఈయన క్లారిటీ తీసుకోబోతున్నారు. అయితే ఈరోజు మాత్రం పొన్నాల లక్ష్మయ్య అధికారికంగా పార్టీలో ఈరోజు జనగామ సభలో చేరబోతున్నారు. యశ్వంత్, ప్రధానంగా చూసుకుంటే మరి పొన్నాల లక్ష్మయ్యకి ఏదైనా సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారా కేసీఆర్? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రాజ్యసభకు మాత్రం ఆయన పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా చేశారు, చాలా కొంతవరకు పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా మాజీ మంత్రిగా కొంత ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ రాజకీయాల్లో సీనియర్ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాల్లో సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా కావడంతో పొన్నాల లక్ష్మయ్య బీసీ నేత కూడా కావడం, ఏదైతే బీసీ కూడా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అంత ప్రాధాన్యత లేదు అనేది ప్రధానంగా ఆయన చూపించినటువంటి అంశం. సో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయనకి కొంతవరకు మంచి సముచిత స్థానం ఇస్తారనేది మాత్రం ఒకటి ప్రచారం జరుగుతుంది. దాన్ని పార్టీ వర్గాలు కూడా ఏదైతే ఆహ్వానిస్తున్నాయి. యశ్వనాథ్, అంతేగాని జనగామ టికెట్ పల్లా రాజేశ్వరుడికే కన్ఫర్మ్ చేసేసారు, బీఫామ్సీ కూడా ఇచ్చేసారు, బీఫామ్ కూడా కదా. అంటే పొన్నాల లక్ష్మయ్యకి ఇంకా జనగాంలో టికెట్ అనేది ఉండకపోవచ్చు. ఇంకా అంటే ఖచ్చితంగా ఏదైతే జనగామ టికెట్ సంబంధించిన అంశం దాదాపు 2 నెలల నుంచి ఈ యొక్క అంశం అనేది చాలా కీలకంగా మారింది. అసమ్మతి ముఖ్యంగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తర్వాత పల్లా రాజశేఖరరెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ పోర్ జరిగింది టికెట్ కోసం. అయితే ఈ టికెట్ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం పల్లా రాజశేఖరరెడ్డి చాలా క్లియర్ కట్గా ఉన్నారు. టికెట్ తనకే వస్తుంది, 100% ఏమైనా జరుగుతుంది చూడండి అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే పల్లా రాజశేఖరరెడ్డికి టికెట్ అనౌన్స్ చేయకుండానే నిన్న బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పటికే పల్లా రాజశేఖరరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అవ్వడం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి పోటీ, కానీ మధ్యలో పొన్నాల లక్ష్మయ్య రావడంతో ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. కాబట్టి నిన్న బీఫామ్ ఎట్లనో పల్లా రాజశేఖరరెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక జనగామలో ఈరోజు సభలో జరుగుతున్నటువంటి సభలో పొన్నాల లక్ష్మణ్ జాయిన్ అయిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయనకి రాజ్యసభ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. అదే ఆయనకి ఉన్నతమైన పదవి అన్నట్టు కింద కూడా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. యశ్వనాథ్, బ్రహ్మాజీ, చూసుకుంటే మేనిఫెస్టోకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఎలా ప్లస్ కాబోతుంది? ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి అన్నారు, ఇది మా కాపీ మేనిఫెస్టోని పేర్లు మార్చి బీఆర్ఎస్ వాడుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా చూడాలి ఇది? ఖచ్చితంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే అంశం కొంతవరకు చర్చ జరుగుతుంది. ఏదైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే మహిళలకు ఇచ్చేటువంటి విషయాల్లో కావచ్చు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి దళిత బంధుగా సంబంధించి కావచ్చు, రైతు బంధు, ఇటువంటి అంశాల్లో కొంతవరకు వాటికి సంబంధించిన నిధులు పెంచడం వరకు ఏదైతే మేనిఫెస్టో పరిమితమైంది. చాలా వరకు ఆశించినటువంటిగా మేనిఫెస్టో అయితే లేదు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో అనౌన్స్ చేసినటువంటి తుక్కుగూడ సభలో అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో దాన్ని కాపీ కొట్టి బీఆర్ఎస్ పార్టీ కొంత మార్పులు, చిన్న అంకెలు మార్చి ఈ యొక్క మేనిఫెస్టో రూపొందించింది. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను
సాధ్యం కాదు అని చెప్పినటువంటి కేసీఆర్ అదే హామీలను తమ మేనిఫెస్టోలో పెట్టడంతో ఖచ్చితంగా మాకు ప్లస్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. అదే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ మా యొక్క పథకాలను గతంలో అమలు చేసినటువంటి పథకాలని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎవరు ఎట్లా చెప్పుకున్నా కానీ రేపు వచ్చే ఎన్నికల్లో మాత్రం రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే మేనిఫెస్టో అంశాలు మాత్రం ప్రధానంగా ఉండే అవకాశం అయితే కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. జనగామ భువనగిరితో పాటు సుడిగాలి పర్యటన చేస్తున్నారా? ఇంకా ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఉండబోతున్నాయి? అంటే ఈరోజు జనగామ భువనగిరి జరిగిపోతుంది, రేపు సిద్దిపేట సిరిసిల్ల ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి మాత్రం ఇంకో 2 ప్లేసుల్లో బహిరంగ సభలు ఉన్నాయి. అంటే మేడ్చల్ ఒకటి, మరొక ప్లేస్లో కూడా సభలు ఉన్నాయి. ఈ సభల తర్వాత అక్టోబర్ వచ్చే నెల 9వ తేదీన ఒకటేసారి గజ్వేల్లోనూ కామారెడ్డిలో కూడా కేసీఆర్ నామినేషన్ చేయబోతున్నారు. నామినేషన్ అనంతరం కూడా భారీ బహిరంగ సభలు మొత్తం 100 బహిరంగ సభలు నిర్వహించాలనేది ప్లాన్. మొత్తం మీద 119 నియోజకవర్గాలు కానీ 100 సభలు అంటే ఒక్క ఎంఐఎం ప్రభావం ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా కేసీఆర్ సభలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. బ్రహ్మాజీ, మనం ప్రధానంగా ఒక పాయింట్ మనం ప్రస్తావించుకుంటే నిన్న హుస్నాబాద్ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్నే టార్గెట్గా చేసుకొని వచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నారు. ఎందుకు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 70 సంవత్సరాలకు వీళ్ళే రూల్ చేసుకుంటూ వచ్చారు, ఏం మారింది అని అన్నారే కానీ ఎక్కడ మోడీని తిట్టడం కానీ బీజేపీని తిట్టడం కానీ ఆయన చేయలే. ఇది వ్యూహం అనుకోవాలా లేకపోతే ఆచితూచి వ్యవహరిస్తున్నారా? ఎందుకంటే ఇదే ఉత్తర తెలంగాణలో మోడీ వెళ్ళినప్పుడు ఏమన్నారంటే కేటీఆర్ని ప్రధానమంత్రి చేయడానికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు కేసీఆర్ అని చాలా ప్రధానంగా ప్రస్తావించారు. అయితే నేను ప్రగతి భవన్లో బీఫామ్స్ ఇచ్చేటప్పుడు ఆయన ప్రస్తావించలేదు దీని గురించి. అదేవిధంగా నేను హుస్నాబాద్ సభలోనే మాట్లాడతారు అనుకుంటే దాని గురించి ఏం మాట్లాడలేదు. ఎలా అర్థం చేసుకోవాలి? మీరేమంటారు? ఎప్పుడైనా సీఎం కేసీఆర్ ఆలోచన ఎట్లా ఉంటుందంటే రాజకీయాల్లో ఖచ్చితంగా అసెంబ్లీ లాంటి ఎన్నికల్లో ట్రయాంగిల్ పోరు ఉండాలని కోరుకుంటారు. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం ఒక వ్యతిరేక ఓటు అనేది చీలిపోతుంది. సో ఆ విధంగా చూసుకుంటే కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ను హైప్ చేస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో బీజేపీని హైప్ చేస్తూ ఉంటారు. అంటే ట్రయాంగిల్ పోరు వచ్చేలాగా ఆయన ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే నిన్న సభలో మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రం టార్గెట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు సభల్లో కానీ రేపు సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రధాన అంశంగా ఉండబోతుంది. తర్వాత 2-3 సభల తర్వాత మళ్ళీ బీజేపీ మీద కూడా ఆయన కామెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక పార్టీ రేజ్లో ఉన్న టైంలో దాన్ని ఇంకా హైప్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసి మళ్ళీ ఇంకో పార్టీని కూడా హైప్ చేసే పరిస్థితి తీసుకొస్తుంది. అంటే మొత్తం మీద ట్రయాంగిల్ పోరు ఉంటే అది తమకు ప్లస్ అవుతుంది అనేది మాత్రం కేసీఆర్ ఆలోచనగా ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే నిన్న సభలో కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నాక తర్వాత వచ్చే సభలో మాత్రం బీజేపీని టార్గెట్ చేసుకునే అంశం అయితే కనిపిస్తుంది. ఇంత మీరు చెప్పినట్టుగా ఏదైతే గతంలో మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తన కుమారుడు కేటీఆర్ని సీఎం చేయడానికి కేసీఆర్ వచ్చి తనను బతిమాలాడారని కూడా చెప్పడం జరిగింది. ఆ అంశాలపైన కేటీఆర్ మాట్లాడారు కానీ ఇంతవరకు కేసీఆర్ కూడా ఎక్కడ మాట్లాడలేదు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.